చెప్పారు. అదేవిధంగా ఈరోజు ఈ రకంగా మనం కలుసుకోవడం అనేది ఊహించినటువంటిది. రవీందర్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తూ పార్టీ యొక్క ఇచ్చేటువంటి ప్రతి ఒక్క ఆదేశాలను అమలు చేస్తూ అందరి చేత మన్నలు పొందినటువంటి మంచి నాయకుడు దూరం కావడం అనేది నిజంగా చాలా బాధాకరం. వారు అదే కరోనా బారిన పడ్డారని తెలిసిన సీరియస్ అయింది. పరకాల హాస్పిటల్లో వారు ఉన్నారని తెలియగానే మిత్రులు సాగర్ చెప్పగానే నేను డాక్టర్ గారితో మాట్లాడి వారి యొక్క హెల్త్ కండిషన్ తెలుసుకున్న తర్వాత చాలా బాధపడుతూ ఇమీడియట్గా వరంగల్ తీసుకురావమని చెప్పిన. వరంగల్ వచ్చే సందర్భంలో ఒక 5-6 హాస్పిటల్స్ ఫోన్ చేసిన, ఎక్కడ కూడా బెడ్స్ ఖాళీలు. చాలా బాధతోటి అరే ఈ పరిస్థితి ఉంది, ఎంజిఎం తీసుకుపోదామంటే అక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది, అక్కడ పరిస్థితి అని చెప్పి చివరికి జే హాస్పిటల్కి ట్రై చేస్తే వారు కూడా లేవు అనుకుంటేనే నా ఒత్తిడికి తీసుకురండి అన్న మరి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి వారి రిపోర్ట్ చూసి నాకు చెప్పారు చాలా సీరియస్గా ఉందన్న, మీరు ఇంత నెగ్లెక్ట్ చేసిండ్రు, ఎట్లయింది అంటప్పుడు అన్న నువ్వు చేయాల్సినటువంటి ప్రయత్నం నువ్వు చేయి, భగవంతుని మీద భారం ఇద్దామని చెప్పడం జరిగింది. 4-5 రోజులు ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆయన నాతోటి కాదుగా నేను చేయలేను, చాలా సీరియస్గా ఉందంటే పెద్దలు వినోద్ కుమార్ గారు కూడా వారు నాతో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా టచ్లో ఉన్నారు. వారి యొక్క యోగక్షేమాలు వారి యొక్క హాస్పిటల్లో ఉండేటువంటి డాక్టర్స్తో మానిటరింగ్ చేస్తున్నట్టు నాకు జే హాస్పిటల్ నర్సింగ్ రెడ్డి గారు కూడా చెప్పారు. మరి ఆ పరిస్థితుల్లో హైదరాబాద్ తీసుకెళ్తే కూడా నేను అడిగాను డాక్టర్స్ ఏమన్నా నీకు అదే అడిషనల్ ట్రీట్మెంట్ ఏముందంటే ట్రీట్మెంట్ అయితే ఏమి ఉండదు, ఎందుకంటే లంగ్స్ చాలా వరకు డ్యామేజ్ అయినాయి, ఒకటే ట్రీట్మెంట్ కూడా లంగ్ రీప్లేస్మెంట్ చేయాలి, అది ఇప్పుడు సాధ్యమయ్యే పరిస్థితి లేదు, ఒకటే ఎక్కడో అయింది, మరి చాలా ఇబ్బందికరం అన్నప్పుడు నేను మళ్ళీ ఆదిత్య హాస్పిటల్ రాకేష్ రెడ్డితో మాట్లాడి నువ్వు ప్రయత్నం చేసి చూద్దామని చెప్పి ఆయన కూడా కండిషన్ బాగా సీరియస్ ఉందని చెప్పి చెప్పడం జరిగింది. మరి కరోనా వచ్చినటువంటి సందర్భంలో హాస్పిటల్కి పోవాలంటే కూడా కొంచెం ఇబ్బంది, ఎందుకంటే ఈరోజు ఎవరికైనా ఒక అపవాదం ఆడికి పోతే అంటుకుంటుందేమని ధైర్యం చేసి నేను నా సత్యమని ఇద్దరం కూడా ఈ సమయంలో చూడకుంటే మళ్ళీ చూడలేమనేటువంటి బాధతోటి పోయి చూసి రావడం జరిగింది. చూసిన కొద్ది రోజుల్లోనే ఒక రోజు తర్వాత వారు చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. రవీందర్ రెడ్డి గారు నేను ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నప్పుడు నేను అన్ని పార్టీలతోటి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడికి అయినా అందరితో కూడా ప్రేమపూర్వకంగా ఉండేది, వారు కూడా ఆ రకంగా ఉండాలని కోరుకునేది. రవీందర్ రెడ్డి గారు ఎప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా నిజంగా ఒక మనస్సు విప్పి మాట్లాడేవాడు, అన్న ఇట్లా అట్లా అని చెప్పి. ఒక పార్టీ నాయకుడు ఆయన చూడకపోయింది, నేను కూడా చూడకపోయింది. అలాంటిది అనుకోకుండా 2004లో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ రవీందర్ రెడ్డి గారితో కూడా ఆ రకమైనటువంటి మరి మిత్రత్వం ఉండేది. నేను ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీలో వచ్చిన తర్వాత మరి ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే భావన లేకుండా చూసే సందర్భంలో నాకు ఒక మంచి టీం, నేను టీఆర్ఎస్ పార్టీలో చేరినాక కూడా నాకు మంచి టీం ఉండే, అందులో రవీందర్ రెడ్డి గారు చాలా మరి నాకు ఏ చిన్న విషయం చెప్తే ఆయన పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ముందు వరుసలో పనిచేసేది, మెంబర్షిప్ కావచ్చు, ఎలక్షన్స్ కావచ్చు, ఏమన్నా సమన్వయం చేసే బాధ్యత కావచ్చు, అన్నీ కూడా చాలా బాగా పనిచేసి చివరికి నేను ఇచ్చినటువంటి అసైన్మెంట్ మున్సిపల్ ఎలక్షన్లో మిత్రులు సాగర్ గారు జెడ్పీటీసీగా, అదేవిధంగా మా మిత్రులు అందరూ కూడా అంటే ఈయన మాత్రం కొంచెం ఏమై భయపడుతున్నామంటే సార్ మీరేమని అనుకోండి, నాకెందుకో భయం అవుతుంది, నా ఫిజికల్ కండిషన్ నాకు అంత సహకరించకపోవచ్చు, నేను రాను, మీరేమనుకోవద్దు. రవీందర్ రెడ్డికి ఇట్లా అంటే ఆయనకి అట్లే భయపడతాడన్న ఏం కాదని తిరిగిండు. చివరికి కరోనా వ్యాధి వచ్చినాక నిర్లక్ష్యంతో ఆయన హాస్పిటల్లో కనుక ఇన్ టైంలో చూపించుకొని హాస్పిటల్కి పోయింటే
ఈ పరిస్థితి ఉండేది కాదు. ఏది ఏమైనా ఇంతకుముందు చాలామంది మిత్రులు మాట్లాడుతూ చెప్పారు, రవీందర్ రెడ్డి గారి కుటుంబానికి పూర్తి అండగా ఉండాలని. తప్పకుండా నా బాధ్యత. ఎందుకంటే మరి నా సోదరుల సమానులు మరి పార్టీ కొరకు పనిచేస్తూ ఇచ్చినటువంటి మరి అసైన్మెంట్ పూర్తి చేస్తూ వారు మన నుంచి దూరమైంది కాబట్టి నేను ఈ విషయాన్ని ఇప్పటికే కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తప్పకుండా మనకు పార్లమెంట్ మాజీ సభ్యులు, ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ గారు కూడా ఉన్నారు కాబట్టి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్ళి తప్పకుండా వారి కుటుంబానికి అన్ని రకాలుగా సహకరించడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ మరి ఈరోజు వారికి అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు